కేంద్ర కేబినెట్ లో బెర్తులు ఖరారవుతున్నాయి. తొలి విడతలో టీడీపీకి 2 పదవులు దక్కాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదా దక్కనుంది. ఇక గుంటూరు నుంచి తొలిసారి గెలిచిన పెంపసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి కేటాయించనున్నారు. ఈ మేరకు పీఎంఓ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విక్టరీ సాధించిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదా దక్కనుంది. ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలో రామ్మోహన్ నాయుడే సీనియర్ గా ఉన్నారు. ఎర్రన్నాయుడు మరణానంతరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించారు. ఢిల్లీ, అమెరికాలో విద్యాభ్యాసం చేసిన రామ్మోహన్ లోక్సభలో మంచి వక్తగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. గత 2 పర్యాయాలు లోక్సభలో పలు కమిటీల్లో రామ్మోహన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక గుంటూరు నుంచి తొలిసారి గెలిచిన ఎన్ఆర్ఐ పెంపసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి దక్కనుంది. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన పెంపసాని తెలుగు మీడియంలో చదువుకుని అమెరికాలో పెద్ద డాక్టర్ గా ఖ్యాతి సాధించారు. గుంటూరు జిల్లాలో పెంపసాని ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గల్లా జయదేవ్ తప్పుకోవడంతో ఎంపీగా పోటీ చేసే అవకాశం సాధించారు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఇవాళ కొద్ది మంది మంత్రులతోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. మోదీతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. మంత్రి పదవులపై ఎన్డీఏ పక్షాలకు పీఎంఓ నుంచి సమాచారం వెళ్లింది. రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్కు చెరక సహాయ మంత్రి పదవి ఇచ్చినట్లు సమాచారం. ఇక తొలి విడతలో ఏపీ నుంచి బీజేపీ, జనసేనకు అవకాశం లేదని తెలుస్తోంది.